ఒకటే దాన్ని ముక్కు చుట్టూ తిప్పి చూపెడుతుంది ఒకళ్ళు, వాస్తవం చెప్తుంది ఒకళ్ళు. సాక్షి దాన్ని వక్రీకరించింది. జగన్ ఏ పని అయితే చేశాడో అదే ఇప్పుడు తెలుగుదేశం కూడా చేస్తుంది. అలాగే కనిపిస్తుంది. కాకపోతే జగన్ ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కట్టకుండా తనే డబ్బులు ఇచ్చాడు. ఇన్సూరెన్స్ కట్టే డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకే డబ్బులు తీసుకోవాలా. ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం తరపున కట్టే డబ్బులు తనే పంచాడు. చంద్రబాబు అప్పుడు రైతు నుంచి పెట్టుబడి పెట్టించాల. ఓకే, రైతు తరపున ప్రభుత్వం పెట్టుకున్నానంది. ప్రభుత్వం పెట్టుకోవడం కాదు, రైతు పెట్టలా, ప్రభుత్వం పెట్టలా. ఇన్సూరెన్స్ కంపెనీ కట్టే డబ్బులు రైతు కట్టే డబ్బులు కలిపేసేసి వీళ్ళే ఇచ్చారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు గారు కూడా చేస్తోంది. అయితే మనం ఇన్సూరెన్స్ మనం చేతిలో నుంచి డబ్బులని కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కడతారు, రైతు చేత కట్టించరు. రైతు కట్టక్కర్లా, రైతు తరపున ప్రభుత్వం కడుతుంది. అందుకే జీరో బడ్జెట్ అది. కానీ ఇక్కడ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చేతులు ఎత్తేయడానికి కారణం వీళ్ళు చెప్తున్నది 2014 నుంచి 19 వరకు సాయిల్ టెస్ట్లనే మేము కంటిన్యూగా చేయించే వాళ్ళం మట్టి పరీక్షలు. అది వీళ్ళు చేయించలేదు. మళ్ళీ ఇప్పుడు దాన్ని తెర మీద తీసుకొస్తాం, వస్తే గనక ఈ కార్యక్రమం సక్రమంగా నడుస్తుంది. అదంతా ఉత్తుత్తి ప్రచారం అండి. సాయిల్ టెస్ట్లు అప్పుడు నడిచినాయి, తర్వాత నడిచినాయి, జగన్ హయాంలో నడిచినాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లను పెడతారు.